వెల్కమ్ టు మాన్సా వ్లాగ్స్. ప్రజెంట్ డేస్లో అయితే బీజీవీ ఇష్యూ అండ్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అయితే చాలా స్ట్రిక్ట్గా జరుగుతుందండి ఐటీ కంపెనీస్లో. నేను రీసెంట్గా ఫేస్ చేసిన ఇష్యూని అయితే చెప్తాను. దానివల్ల నేనైతే ఐటీ కంపెనీలో ఆపర్చునిటీ మిస్ అయ్యాను. ఇంకా ఎవరు అలాగా మిస్ చేసుకోవద్దు అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను, మీకు కొంచెం హెల్ప్ఫుల్ అవుతుందనేసి. నేను చేసిన మిస్టేక్ వచ్చేసి, ఫస్ట్ నేనైతే ప్రీవియస్ నాన్ ఐటీ కంపెనీలో చేస్తున్నదని. అప్పుడు వచ్చేసి నాకు నౌకరీ ద్వారా నేను అప్లై చేశాను ఐటీ కంపెనీకి. అక్కడ నాది షార్ట్ లిస్ట్ అయింది, నౌకరీలో రెజ్యూమే షార్ట్ లిస్ట్ అయ్యి మెయిల్కి వచ్చింది. నాకు ఇంటర్వ్యూ డేట్ అనేది మెయిల్కి వచ్చిందండి. ఇంటర్వ్యూ అంతా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కోసము జస్ట్ కన్సర్న్ ఫాము అది వచ్చేసి, అలాగే ఆధార్ కార్డు, అలాగే మెయిల్కి వచ్చింది. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అవి సెండ్ చేయమని చెప్పి, అలాగే యూఏఎన్ నెంబర్ కూడా సెండ్ చేయమని చెప్పి వచ్చిందండి. యూఏఎన్ నెంబరు అలాగే కన్సర్న్ ఫాము ఎంత సిగ్నేచర్ పెట్టి నేను సెండ్ చేశాను. సెండ్ చేసిన తర్వాత వచ్చేసి సెండ్ చేసిన తర్వాత హెచ్ఆర్ నాకు చెప్పిందండి, ఇలాగా నీకు 29th or 28th నీకు జాయినింగ్ అయితే ఉంటుంది, ఆన్ బోర్డింగ్ అయితే ఉంటుంది, ఇమీడియట్ జాయినరేనా అనేసి అడిగింది. ఇమీడియట్గా జాయిన్ అవుతా, ఆల్రెడీ నువ్వు ప్రీవియస్ కంపెనీలో నోటీస్ పెట్టున్నావా అనేసి అడిగిందనమాట. రిజైన్ పెట్టినావా లేదా అనేసి. నేను వచ్చేసి రిజైన్ పెట్టలేదు, ఒక 15 days టైం ఇవ్వండి, నేను రిజైన్ పెట్టేసి నోటీస్ పీరియడ్ చేసేసి వస్తాను అని చెప్పాను. వచ్చేసి లేదు, ఇమీడియట్ జాయిన్ మేము హైర్ చేసుకుంటున్నాము, ఇన్కేస్ నీకు పాసిబుల్ అవ్వలేదు అంటే మేము వేరే వాళ్ళకి ఆపర్చునిటీ అనేది ఇస్తాము అని అన్నారు. అప్పుడు నేను ఉండేసి ఓకే 10 days అయినా ఇవ్వండి అంటే 10 days అయితే ఓకే అని చెప్పి ఇచ్చారు, టైం అయితే ఇచ్చారు. ఆ 10 days నేను నోటీస్ పీరియడ్ అనేది, ఆ 10 days అంటే ప్రీవియస్ కంపెనీలో 30 days అలా చేయాలండి నోటీస్ పీరియడ్. బట్ నేను వచ్చేసి ఇమీడియట్ రిజైన్ అయితే అడిగాను. ఇమీడియట్ రిజైన్ అడిగితే వాళ్ళైతే స్టార్టింగ్ నో అన్నారు, ఎందుకు ఇమీడియట్గా అనేసి అని అన్నారు. తర్వాత నేను ఎలాగో ఒకటి ఒప్పించేసుకొని తర్వాత నేనైతే అక్కడైతే రిజైన్ పెట్టాను. నేనే ఇంకా వాళ్ళకి అమౌంట్ పే చేయాల్సి వచ్చిందండి, ఎందుకంటే ఇమీడియట్ రిజైన్ పెట్టడం వల్ల నేను అమౌంట్ అనేది కంపెనీకి లాస్ కాబట్టి కంపెనీకి నేను రిటర్న్ పే చేయాల్సి వచ్చింది. అప్పుడే అమౌంట్ పే చేసిన తర్వాత నాకు ఎక్స్పీరియన్స్ లెటర్ అవన్నీ ఇచ్చారు. ఇక్కడైతే నేను ఈమె ఫోర్స్ అంటే ఇమీడియట్ జాయినింగ్ అనడం వల్ల నేనైతే ఇమీడియట్గా రిజైన్ అడగాల్సి వచ్చింది నాకు. అలాగే వాళ్ళు ఇచ్చేశారు. ఇక్కడైతే ఈమె అవన్నీ పెట్టించుకునింది, యూఏఎన్ అవన్నీ పెట్టించుకున్న తర్వాత చాలా డిలే చేసిందండి. ఎలాగంటే నెక్స్ట్ నేను కాల్ చేసిన తర్వాత ఏంటి ప్రాసెస్ ఏమైంది, జాయినింగ్ ఎప్పుడు ఉంటుంది అనేసి 28, 29 కూడా అయిపోయిందండి. అప్పుడు జాయినింగ్ ఎప్పుడు ఉంటుందంటే నేను ఒక 1 week లీవ్లో ఉంటున్నాను, తర్వాత ప్రాసెస్ చేస్తాను అని చెప్పింది. ఓకే అని చెప్పాను. తర్వాత నేనైతే ఇంట్లో అంతా చెప్పానండి, ఇలాగా కంపెనీ వచ్చింది, ఆల్రెడీ నేను రిజైన్ పెట్టేశాను ప్రీవియస్ కంపెనీ అని చెప్తే అందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం, ఎందుకంటే ఐటీ కంపెనీ కాబట్టి ఆపర్చునిటీ వచ్చింది అని చెప్పేసి చాలా హ్యాపీ అయితే ఉన్నాము. నెక్స్ట్ 1 week తర్వాత నేనైతే ఆ 1 week దాకా ఆమెను ఏం డిస్టర్బ్ చేయలేదు. 1 week తర్వాత నేను కాల్ చేశానండి. కాల్ చేసినప్పుడు ఆమె నీ ప్రొఫైల్ ఇప్పుడు ప్రాజెక్ట్ లేదు, నీ ప్రొఫైల్ అనేది హోల్డ్లో పెట్టున్నాము అని చెప్పేసి సడన్గా చెప్పింది. ప్రాజెక్ట్ లేకపోవడం ఏంది, జాయినింగ్ 28, 29 అని చెప్పింది, కానీ ప్రాజెక్ట్ లేదంటుంది, హోల్డ్ చేసింది. నాకు తెలిసిన వాళ్ళ కంపెనీలో ఉంటే నేను అడిగాను అనమాట, ఇలా ప్రాజెక్ట్ హోల్డ్ అయ్యిందని చెప్తున్నారు అని చెప్తే, లేదు అలాగేం లేదే, ప్రాజెక్ట్ అలాగేం లేదే, హోల్డ్ ఏం లేదే, అందరినీ హైర్ చేసుకుంటున్నారే అనేసి వాళ్ళైతే చెప్పారు నాకు. నేను వచ్చేసి ఇంకా కాల్ చేస్తుంటే ఆమె అసలు హెచ్ఆర్ నుంచి ఏమీ రెస్పాన్స్ లేదు ఏంటి అనేసి, అప్పుడైతే నాకు ఏం తెలియలేదండి. తర్వాత ఒకరోజు వచ్చేసి నువ్వు యూఏఎన్ చెక్ చేసాము, నీ రెజ్యూమేలో అయితే ఒక్కటే నువ్వు మెన్షన్ చేస్తున్నావు, యూఏఎన్లో 2 companies అనేది ఉంది, ఇక్కడ పిఎఫ్ చూపిస్తుంది 2 companies అని చెప్పి చెప్పిందండి.
అక్కడ నేను చేసిన మిస్టేక్ వచ్చేసి ఆ 20 డేస్ ఏదైతే నేను కంపెనీలో చేసున్నానో ఆ కంపెనీ అయితే నేనైతే మెన్షన్ చేయలేదండి రెజ్యూమేలో. బట్ ఆమె అయితే హెచ్ఆర్ అయితే నాకు అసలు కన్ఫర్మేషనే ఇవ్వలేదు. ప్రాజెక్ట్ హోల్డ్ అని చెప్పి 1 మంత్ అయితే నా చేత వెయిట్ చేయించింది. నెక్స్ట్ నేనైతే మెయిల్ రాశానండి, ఇలాగా ఎందుకు అవుతుంది ప్రాజెక్ట్ హోల్డ్ అన్నారు, అసలు ఇష్యూ ఏంటి అనేసి. తర్వాత నాకు థాట్ వచ్చింది, ఇలా 20 డేస్ది నేను మెన్షన్ చేయలేదు కదా, మేబీ అదేమన్నా ఇష్యూ వచ్చి ఉంటుందా, అక్కడ యూఏఎన్ చెక్ చేస్తారు కదా అనేసి నాకే థాట్ వచ్చి నేను మెయిల్ అయితే రాశాను ఆమెకి. ఇలాగ ఇష్యూ ఏంటి అనేసి నేను మెయిల్ రాయడం వల్ల ఆమె వెంటనే అయితే కాల్ చేసిందండి. కాల్ చేసి ఇలాగ బీజీవీ ఇష్యూ ఉంది, రెడ్ మార్క్లో ఉంది, నువ్వు కంపెనీని హైడ్ చేసావు అది ఇది అని చెప్పేసి ఆమె అయితే ఇలాగ హైడ్ చేసుకోవడం కుదరదు, ఇలాగ ప్రాసెస్ చేయడం పాసిబుల్ అవ్వదు అని చెప్పేసి చెప్పింది. అప్పటికే నాకు 1.5 మంత్ అలాగా టైం అయితే అయిపోయిందండి. ప్రీవియస్ కంపెనీ అయితే నేను రిజైన్ పెట్టేశాను. అలాగే ఈ కంపెనీ కూడా ఆమె అయితే ఇలాగా పాసిబుల్ అవ్వదని చెప్పేసి చెప్పింది. నేనైతే చేసిన మిస్టేక్ ఆ 20 డేస్ని ఏదైతే మీరు కంపెనీస్ అయితే ప్రీవియస్ అది 1 డే అయినా సరేనండి, ఖచ్చితంగా అయితే మీరు రెజ్యూమేలో అయితే మెన్షన్ ఖచ్చితంగా చేయాలి. వాళ్ళు యూఏఎన్ చెక్ చేసినప్పుడైనా ఖచ్చితంగా వాళ్ళు చెక్ చేస్తారు, వాళ్ళు క్వశ్చన్ అయితే చేస్తారు. ఐటీ కంపెనీస్కి అయితే ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అయితే ప్రజెంట్ డేస్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఇదేనండి నేను చేసిన మిస్టేక్. నేనైతే చాలా రిక్వెస్ట్ చేశానండి హెచ్ఆర్ని, కానీ యాక్సెప్ట్ చేయలేదు. మీకు హ్యాండ్లో ఆఫర్ ఉంటే మాత్రమే మీరు ప్రీవియస్ కంపెనీకి అనేది రిజైన్ పెట్టండి, లేదంటే రిజైన్ అయితే చేయకండి. ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాతే మీరు అనేది రిజైన్ పెట్టండి.